అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు దంచుకొడుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రవాణా నిలిచిపోయింది. హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచుకొడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, యూసఫ్గూడ, బోరబండ, అమీర్పేటలో వర్షం కురిసింది. ఉప్పల్, రామంతపూర్, ఎల్బీ నగర్, కూకట్పల్లి, మియాపూర్, బాలనగర్, జీడిమెట్లలో వర్షం పడుతోంది. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, హైడ్రా బృందాలు రంగంలోకి దిగాయి. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు దంచుకొడుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రవాణా నిలిచిపోయింది. హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచుకొడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, యూసఫ్గూడ, బోరబండ, అమీర్పేటలో వర్షం కురిసింది. ఉప్పల్, రామంతపూర్, ఎల్బీ నగర్, కూకట్పల్లి, మియాపూర్, బాలనగర్, జీడిమెట్లలో వర్షం పడుతోంది. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, హైడ్రా బృందాలు రంగంలోకి దిగాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు మాత్రము హైదరాబాద్ తడిసి ముద్దయింది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నారు. మరోవైపు చూస్తే మాత్రము రోడ్లపైన భారీ వర్షానికి నీరు నిలిచిపోవడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ముఖ్యంగా చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇంకా 2 రోజుల యొక్క భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. మరోవైపు చూస్తే వికారాబాద్, తాండూరు ప్రాంతాల్లో మాత్రము వర్షపాతం చాలా ఎక్కువగా నమోదైంది. వాగులు వంకలు కూడా పూర్తిగా పొంగి పొరుతున్నాయి. మరోవైపు కాగ్నా నది కూడా యొక్క వర్షపు నీరుకి పూర్తిగా ఉధృత రూపం కూడా దాల్చింది. మరోవైపు చూస్తే హైదరాబాద్ లో హైటెక్ సిటీ, రామంతపూర్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ముఖ్యంగా చూస్తే బోరబండ, పర్వత్ నగర్ లో మాత్రము అతి భారీ వర్షం కూడా కురుస్తుంది. దీనికి సంబంధించి కూడా అక్కడ వర్షపాతం కూడా ఎక్కువగా నమోదైందని చెప్పి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా సూచనలు కూడా జారీ చేసింది. అయితే ప్రజలంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. అంతేకాకుండా ఇళ్ల నుంచి కూడా బయటికి రావద్దు అనేది మాత్రము ఇప్పటికే అధికారులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ యొక్క భారీ వర్షము నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండి ఏదైనా అత్యవసర సమయంలో పని ఉంటేనే ఇంట్లో నుంచి కూడా బయటికి రావాలి అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఉద్యోగులకు సంబంధించి చూస్తే చాలా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీరు కావచ్చు, అంతేకాకుండా డ్రైనేజ్ సంబంధించిన పూర్తిగా పొంగి పొడుతున్న నేపథ్యంలో వాహనాలు కూడా నీళ్ళ నుంచి కూడా వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు. మరోవైపు ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. హైటెక్ సిటీ ప్రాంతంలో చూస్తే ఇప్పుడు ఉద్యోగాలకు వెళ్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దాదాపు 1 నుంచి 2 గంటల మేరకు రోడ్లపైనే నిలిచిపోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వర్షపు నీరు కావచ్చు, దీనికి సంబంధించి అక్కడ నిలిచిపోవడంతో వాహనాలు ఎక్కడ గుంతలు ఉంటాయో తెలియని పరిస్థితుల నేపథ్యంలో చాలా స్లోగా వెళ్తున్న ట్రాఫిక్ సమస్య కూడా చూస్తున్నాము. మరోవైపు ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కూడా రోడ్లపైకి వచ్చిన నేపథ్యంలో కూడా ట్రాఫిక్ సమస్య మాత్రం చాలా ఇలాగనే ఉంది అనేది మాత్రము చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. అయితే మొత్తానికి నాలల వైపు మాత్రం ఎవరు కూడా వెళ్ళొద్దు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే నాలాలు కూడా చాలా పొంగి పొడుతున్నాయి భారీ వర్షానికి, కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి అనేది మాత్రం ప్రధానంగా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ అన్ని జిల్లాలకు సంబంధించి మాత్రం వర్షపాతము 2 రోజులు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అనేది మాత్రం వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. అంతేకాకుండా బయటికి రావద్దు అనేది మాత్రం చాలా ప్రత్యేకంగా సూచనలు కూడా జారీ చేశారు.
మరోవైపు ఇక విద్యుత్ సంబంధించి అంతరాయం కూడా కలిగే అవకాశం ఉంది అనేది మాత్రం ప్రధానంగా ఇటు విద్యుత్ శాఖ సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నారు. మొత్తానికి ఓవరాల్ గా ఇటు హైదరాబాద్ లో యొక్క భారీ వర్షానికి మాత్రము ప్రజలు తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.